భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధికి కరీంనగర్ బీజేపీ నేతలు చేరుకున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ నేతృత్వంలో కరీంనగర్ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో కలిసి బండి సంజయ్ పాత బస్తీలో పర్యటించనున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి భాగ్యలక్ష్మి సన్నిధికి చేరుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం లాల్ దర్వాజా అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ రవి. మరి కాసేపట్లో చార్మినార్ వద్ద ఉన్నటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్తో పాటు అదేవిధంగా కరీంనగర్కి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అదేవిధంగా కౌన్సిలర్లతో మరి కాసేపు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే బండి సంజయ్తో పాటు అదేవిధంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అంతా కూడా ఇప్పటికే బీజేపీ రాష్ట్ర కార్యాలయంకి చేరుకున్నారు. రాష్ట్ర కార్యాలయంలో కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో బండి సంజయ్ భేటీ కావడం జరిగింది. ముఖ్యంగా గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేషన్ని బీజేపీ పార్టీ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో కైవసం చేసుకోవడం జరిగింది. అందుకే ఆయన సెంటిమెంట్గా భావించేటటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకునేందుకు ఆ కరీంనగర్కి సంబంధించినటువంటి కౌన్సిలర్లని అదేవిధంగా కార్పొరేటర్లందరినీ కూడా ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తీసుకురావడం జరిగింది. మరి కాసేపట్లోనే అక్కడి నుంచి భారీ కాన్వాయ్లో వాళ్ళంతా కూడా మనం ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఇప్పటికే ఒకవైపు బీజేపీకి సంబంధించినటువంటి పలువురు నేతలు ఇప్పటికే అమ్మవారి ఆలయానికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా సిద్ధం చేశారు. బండి సంజయ్తో పాటు ఇతర కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అంతా చేరుకున్న తర్వాత ఇక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత ఇక్కడి నుంచి మరొక అమ్మవారి ఆలయానికి లాల్ దర్వాజాలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. అమ్మవారి ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించబోతున్నారని చెప్పాలి. ముఖ్యంగా బండి సంజయ్ చాలా సెంటిమెంట్గా భావించేటటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి ఆయన ఏ కార్యక్రమం తలపెట్టని ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఆయన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే బండి సంజయ్ పాదయాత్ర చేసినటువంటి సందర్భంగా కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు చేసిన తర్వాత మాత్రమే ఆయన ఇక్కడ నుండి పాదయాత్రను ప్రారంభించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అదే సెంటిమెంట్ని బండి సంజయ్ కొనసాగిస్తున్నారు. దానిలో భాగంగానే అమ్మవారి ఆలయానికి మరి కాసేపట్లో రాబోతున్నారు. ముఖ్యంగా ఇక్కడ మరొక ప్రత్యేకతని మనం చూడాలి. ఎందుకంటే మరికొద్ది రోజుల్లోనే గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి 3 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎన్నికలు కూడా జరగబోతున్నటువంటి తరుణంలో ముఖ్యంగా బీజేపీ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా ఆ ఎన్నికలను కూడా తీసుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి కరీంనగర్లో గెలిచినటువంటి తన కౌన్సిలర్లు అదేవిధంగా కార్పొరేటర్లతో పాటు మేయర్, డిప్యూటీ మేయర్లతో ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఈ బండి సంజయ్ ప్రధానంగా వచ్చేటటువంటి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా మేము ఇదే సత్తా చాటుతామనేటటువంటి అంశాన్ని ప్రధానంగా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కానీ అదేవిధంగా మరొక వైపు సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ కానీ ఇక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారి వేదికగా ఇదే అంశాన్ని ప్రకటించేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పాలి రవి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.